ఆగమ్మా, నీ తాళం కింద పడిపోయింది, ఇదిగో అమ్మా. పర్లేదమ్మా, నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని అనుకో. అయినా కొత్తగా వచ్చావా, నువ్వు ఒక్కదాన్నే ఉంటావా? అవును, నేను ఒక్కదాన్నే ఉంటాను. మా అమ్మ మా నాన్న ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఉద్యోగం కోసమని నేను ఇలా రూమ్ లో ఉండి వెతుక్కుంటూ ఉన్నానమ్మా. నీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మకి చెప్తా. డోర్ తీసిందేంటి? అమ్మా 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 అమ్మా. హలో డాక్టర్. వచ్చింది సార్, రండి సార్, చూడండి సార్. ఈవిడ బీపీ చాలా లోగా ఉందండి. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఒంటరి గుంచడం అయితే అంత మంచిది కాదు. ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకోవాలి. ఓకే సార్. ఈ టాబ్లెట్లు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వాడండి. ఓకే సార్. అదే వస్తానండి. ఓకే సార్. అమ్మా, నువ్వెలా వచ్చావు? అది నాకు జాబ్ వచ్చిందని మీకు చెప్పడానికి వచ్చాను. తీరా చూస్తే మీరు కింద ఎలా పడిపోయి ఉంటే డాక్టర్ని పిలిపించానమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరేమనుకోకపోతే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటానమ్మా. సరే, నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే క్యారేజ్ కడతాను. సరే.